ఈనాటి దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, తన కుమార్తెకు వీసా ఇంటర్వ్యూ సక్సెస్ కావాలని, అన్ని అడ్డంకులు తొలగిపోయి వీసా రావాలని, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, అన్ని చీకటి బంధకాల నుండి ఆ కుటుంబాన్ని రక్షించమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మౌనికాకి మరియు పుట్టిన చిన్నారి బిడ్డను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, జోసెఫ్ వంశీకి త్వరలో మంచి ఉద్యోగం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సురేష్, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్, రాహుల్లకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని మరియు వారు చేయుచున్న ప్రతి పనులలో తోడుగా ఉండాలని మరియు త్వరలో PR రావాలని మరియు విజయాకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాయ విజయ, జార్జి రెడ్డి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి, అమర్, మోనాలను దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్, రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు ప్రసాదింపచేయమని సాత్విక్, యాత్విక్లను దీవించి మరియు వారిని జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ, అభిలాష్లకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలె జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదల దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చెర్రీ హనీలను దేవుడు దీవించమని, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని, సిరిల్ జీవితంలో దేవుని చిత్తం జరగాలని మరియు తలంచిన తలంపులన్నీ నెరవేరాలని పూజ సమర్పించు వారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, వారి రాకపోకలలో తోడుగా ఉండమని, చేయుచున్న ప్రతి పనులలో సంపూర్ణమైన విజయాన్ని దేవుడు ప్రసాదింపచేయాలని పూజ సమర్పించువారు థామస్ అమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విన్సెంట్ రాజ్, బాంబిన రాజులను దేవుడు దీవించాలని, కుటుంబంలో శాంతి, సమాధానాలు ప్రసాదింపచేయాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి చక్రవర్తిని దీవించమని, సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జ్వరంతో బాధపడుతున్న హనిని దీవించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదింపచేయమని పూజ సమర్పించువారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సంతోషిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు మరణించిన లావణ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని పూజ సమర్పించువారు వసంత కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కటకం క్లెమెంటీనా యొక్క కోర్టు కేసు దేవుని చిత్త ప్రకారం జరగాలి అని మరియు రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డిలకు మంచి ఉద్యోగము దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులను నెరవేరాలి అని సమర్పించేవారు కటకం క్లెమెంటీనా మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలమును పొందా వేగమే రండి ఫలమును పొందా వేగమే రండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి నీ కొరకు కాసుకుని ఉన్న వారికి శాంతి నొసుగుము నీ ప్రవక్తలు నమ్మదగిన వారని రుజువు చేయుము నీ దాసుని మొరను ఆలింపుము నీ ప్రజలైన ఇశ్రాయేలు మనవులను ఆలకింపుము శిరాపుత్రుడనే సుజ్ఞాన గ్రంథము 36వ అధ్యాయము 16 నుండి 17వ వచనం వరకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న మీ అందరిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా హేరాళముగా దీవించమని, ఈరోజు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను,
అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవు ప్రభుడవైనవో సర్వేశ్వర, కనికరముతో మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. ప్రతిదినము నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 17వ వచనం నుండి 26 వచనములు మరియు 33 వచనముల వరకు. ఇక చెప్పబో ఉత్తరములలో మిమ్ము పొగడను. ఏలన మీ సమావేశములు నిజముగా మంచి కంటే చెడును ఎక్కువగా చేయుచున్నవి. మొదటి విషయము ఏమనగా, మీరు దైవ సంఘముగా సమావేశమైనప్పుడు మీలో విరుద్ధ వర్గములు ఉన్నవని వినుచున్నాను. ఇది కొంతవరకు నిజమే అని నేను నమ్ముచున్నాను. సన్మార్గమున ఉన్నవారు స్పష్టముగా గుర్తింపబడినట్లు మీలో వర్గములు ఉండి తీరవలేను. మీరు సమావేశమైనప్పుడు మీరు తినునది ప్రభు భోజనము కాదు. ఏలైనా మీరు తిననప్పుడు మీ ఇష్టానుసారము తినుచుందురు. కొందరు ఇంకనూ ఆకలితోనే ఉండగా కొందరు త్రాగి తూలుచుండురు. తినుటకును త్రాగుటకును మీకు మీ ఇండ్లు లేవా? లేక మీరు దేవుని సంఘమును తృణీకరించి అవసరములో ఉన్న వ్యక్తులను అవమానింతురా? దీనిని గూర్చి మీకు నేను ఏమి చెప్పవలెను? మిమ్ము పొగడవలెనా? ఈ విషయమున నేను మిమ్ము పొగడను. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. 33వ వచనము. కాబట్టి సోదరులారా, ప్రభు భోజనమున పాల్గొనుటకు సమావేశమైనప్పుడు మీరు ఒకరి కొరకు ఒకరు వేచియుండుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
కన్నా, పాలు పెరుగు వెన్నె కన్నా మధురము నీ వాకు. నీ వాక్యమే నా జ్యోతివై, నీ వాక్యమే నా జ్యోతివై. నన్ను నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటె తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్నె కన్నా మధురము నీ వాకు. నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటె తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్నె కన్నా మధురము నీ వాకు. జుంటె తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్నె కన్నా మధురము నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 7వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు. అటు పిమ్మట నాయిను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహములు ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఆ యువకుని శవమును వెలుపలకు మోసుకుని పోవచ్చుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు.
ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూసి యేసు కనికరించి ఆమెతో, ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసును గురించి ఈ వర్తమానము యూదయ ప్రాంతం అంతటను పరిసర ప్రాంతములందంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 7వ అధ్యాయము 11 నుండి 17వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే ఈరోజు యేసు ప్రభు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. నాయిను గ్రామంలో మరణించినటువంటి ఒక వితంతువు కుమారునికి మరో జన్మను, నూతన జన్మను ప్రభువు ఇస్తూ ఉన్నాడు. మరణించినటువంటి ఆ బిడ్డను తన వాక్కుతో శక్తితో లేవనెత్తుతూ ఉన్నాడు. ఇది యూదయ ప్రాంతమంతటా, ఆ పరిసర ప్రాంతమంతటా ఒకే ఒక్క రోజు జరిగిన అద్భుతం అనేక ప్రాంతాలకు వ్యాపించింది. ప్రియ సహోదరులారా, వాక్యములోనికి మనం వెళ్ళినట్లయితే మరణం అందరికీ బాధకరమైనటువంటి విషయం. మనం ప్రేమించే వాళ్ళు ఈ లోకము నుండి వెళ్ళిపోతూ ఉంటే అది ఊహించలేనటువంటి బాధ. ఎవరు కూడా దానిని సమర్థించలేనటువంటి బాధ, దానిని తొలగించలేనటువంటి బాధ. ఈ లోక బంధాలన్నీ కూడా అంతే ప్రియ సహోదరులారా. ఎవరైనా ఒక వ్యక్తి పరిచయమై కొంతకాలం పాటు మనతో ఉంటే ఆ వ్యక్తి వేరే ఊరు వెళ్ళినా బాధపడుతూ ఉంటాం. ఆ వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే కూడా బాధపడుతూ ఉంటాం. చూడండి, కన్న తల్లి బాధ వేదన చూడండి. తన ఏకైక కుమారుడే తన కళ్ళ ముందు పెరిగి పెద్దవాడవుతూ మరికొద్ది నెలలలో రోజులలో వివాహానికి సిద్ధపడుతున్నటువంటి తన యవ్వన కుమారుడు తన కళ్ళ ముందే మాయమైపోతూ ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లి బాధ, ఎంతగానో ప్రేమించి అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా కాచి కాపాడుకున్నటువంటి ఆ తల్లి బాధ ఎంతో ఆ ప్రభువుకు మాత్రమే అర్థమైంది. ఆ బాధలో పాలు పంచుకుంటూ అనేక మంది గుంపులు గుంపులుగా వెళ్ళి ఆ శవాన్ని ఎత్తుకుని ఊరి బయటకు వెళుతూ ఉంటే ఆ శవం వెనకాల రొమ్ము బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ తల్లిని చూసి ఆ కరుణామణి యొక్క హృదయం తల్లడిల్లిపోయిందంట. ఆ ప్రభు యొక్క చూపు ఆ తల్లి మీద పడింది, ఆ తల్లి వేదన మీద పడింది. వెంటనే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవు వేడవవద్దు అని సమాధానాన్ని ఇచ్చాడు ప్రభు, ఓదార్పుని ఇచ్చాడు ప్రభు. ప్రియ సహోదరులారా, ప్రభువు మన సంతోషంలోనే కాదు, మన కష్టాలు బాధల్లోనూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని ఈరోజు వాక్యము ద్వారా మరొకసారి నిరూపించుకుంటూ ఉన్నాడు. ఒక తల్లి ఏడిస్తే, ఒక బిడ్డ ఏడిస్తే అది చూసి భరించలేనటువంటి ప్రభు మన గొప్ప దేవుడు. అది చూసి బాధపడే దేవుడు,
ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేంత వరకు మనతోనే ఉండేవాడే మన గొప్ప దేవుడు. ఆ తల్లి ప్రభువుని అడగల, ప్రభువుకు చెప్పుకోలా, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, ఏదో విధముగా ఆయనకి మరో జన్మని ప్రసాదించాయా అని ఆ తల్లి ప్రభువుని అడగలేదు. అడగక ముందే అన్నం పెట్టేది అమ్మ అని అంటాం. బిడ్డ యొక్క ఆకలిని తెలుసుకుని ఆలనా పాలన చూస్తూ కడుపు నిండా భోజనం పెట్టేది అమ్మ అంటాం. అలాగే ప్రియ సహోదరులారా, మన బాధను అర్థం చేసుకుని మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేవాడే మన గొప్ప దేవుడు. ఈ లోకంలో మనుషులు మన సంతోషంలో సుఖాలలో తోడుగా ఉంటారేమో, కానీ అందరి వ్యక్తులు మన బాధల్లో కష్టాలలో ఇబ్బందుల్లో అందరూ తోడుగా ఉండరు. ఇది మనుషుల యొక్క స్వభావం. కానీ ఈరోజు ప్రభు మన కష్ట సుఖాలలో కూడా తోడుగా ఉంటూ మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆదుకుంటాడు అనే అభయాన్ని ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. కన్నీరు మున్నీరుగా మార్చుకుని పోయినటువంటి బిడ్డ కోసం ఏడుస్తున్న ఆ తల్లిని చూసి తన హృదయం దహించి వేసినట్లుగా వెళ్ళి, అమ్మా నీవు ఏడవవద్దు అని చెప్పి వారు మోస్తున్నటువంటి శవం దగ్గరికి వెళ్ళి ఆ పాడెను తాకి, చిన్నవాడా లేవు అని ఒక మాట పలకగానే మరణించినటువంటి ఆ యవనస్తుడు ప్రాణముతో జీవముతో లేచి వారందరితో మాట్లాడటం అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగానికే గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. అది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదెక్కడా, ఎంతోమంది మరణించారు, అందరూ కూడా మట్టిలోనే కలిసిపోయారు, గాలిలో ఎగిరిపోయారు, కానీ ఇదిగో ఈయన ఎవరో తాకగానే ఒక్క మాట పలకగానే మరణించిన వాడే జీవముతో లేచాడు అని ఆశ్చర్యపోతూ, దేవుడే మన బాధలను తొలగించడానికి, మనల్ని ఓదార్చడానికి, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడే స్వయంగా వచ్చి ఉన్నాడు అని వారందరూ కూడా విశ్వసించి ప్రభువును స్తుతించారు, ప్రభువును మహిమపరిచారు. అది మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, యూదయ ప్రాంతము, ఆ పరిసర ప్రాంతం అంతటా కూడా వాళ్ళే దేవునికి సాక్షులుగా మారారు, వారే స్వార్థికులుగా మారారు. వారు చూసినటువంటి ఆ గొప్ప అద్భుతాన్ని, వాళ్ళు పొందుకున్నటువంటి ఆ గొప్ప మేలులను వాళ్ళలోనే దాచుకోలేదు, 10 మందికి చాటి చెప్పి వారే గొప్ప సాక్షులుగా ప్రభువు కోసం మిగిలిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, 103వ కీర్తన చెప్తుంది, ఆయన చేసిన మేలులను దేనినీ మరువకము. యెషయా 59:1వ వచనం తెలుస్తుంది, ఆయన హస్తము మనల్ని రక్షించలేనటువంటి కొరచది కాదు అని. ఆయన హస్తముతో తాకగా మరణించిన వాడే జీవముతో లేచాడు. ప్రియ సహోదరులారా, ఆయన హస్తాల చేత తాకబడాలి అని, ఆయన యొక్క వాక్యాన్ని వినాలి అని, ఆయన యొక్క ఓదార్పును పొందుకునే యోగ్యతను మనందరికీ దయచేయమని వేడుకుందాం. అందుకనే యాజకులకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం, అవకాశం. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో, మీలో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతున్నారా, యాజకులకు కనిపించండి, వారు పరిశుద్ధ తైలముతో మేము అభిషేకించి మీ తలల మీద చేతులు ఉంచి ప్రార్థించగా మీకు స్వస్థత చేకూరును అని. ఆ ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు యాజకులకు కూడా అప్పగించి ఉన్నాడు. కాబట్టి ఎంతోమంది ప్రార్థన చేయండి అని, మా కోసం ప్రార్థించండి అని వారిలో ఉన్నటువంటి బాధలు సమస్యలన్నీ కూడా చెప్పుకుంటూ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు. విశ్వాసముతో ఇవి మనుషుల హస్తాలు కాదు, దేవుని యొక్క హస్తాలు, అభిషేకించబడినటువంటి యాజకుల హస్తాలు అని విశ్వాసముతో ముందుకు వచ్చి ప్రార్థనలు చేపించుకుంటే నీవు తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుకుని వెళుతూ ఉంటావు. అయోగ్యులైనటువంటి మనుషులు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే ఏమీ జరగదు. కానీ అయోగ్యులను దేవుడు
అభిషేకించుకుని యోగ్యులుగా, తన సాక్షులుగా, సేవకులుగా ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. వారి ద్వారా దేవుడు తన కార్యాలను, తన ప్రేషిత కార్యాలను నెరవేర్చాలి అని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను బాధల్లో ఉంటే చూస్తూ ఊరుకుండేవాడు కాదు మన గొప్ప దేవుడు. అనేక కుటుంబ సమస్యలు, బిడ్డల విషయంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, రకరకాల బంధకాల సమస్యలతో మనం కొట్టి మిట్టాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు ఆ దేవుడు. అలాంటి సమయాలలో అటు ఇటు పరిగెత్తకుండా ప్రభు వైపు చూస్తే దేవుడు మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ప్రియ సహోదరులారా, అన్న హృదయ వేదనతో సంతానము లేదు అని, నేను ఎన్నో అవమానాలు పొందుతున్నాను ప్రభా, నాకు ఒక బిడ్డని ఇవ్వండి అని కన్నీరు మున్నీరుగా చేసి ఏడుస్తుంటే దేవుడు ఆమె యొక్క ప్రార్థనను ఆలకించాడు. ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చాడు. ఉదయాన్నే వేకువజామున తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి, అయ్యో నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు అని ఏడుస్తూ ఉంటే ప్రభువే దర్శనమిచ్చి, అమ్మా నీవు ఏడవవద్దు, నేను మళ్ళీ ఉత్థానమయ్యాను అని మగ్దల మరియమ్మకు దేవుడు దర్శనమిచ్చాడు. ఈరోజు నాయను గ్రామంలో ఒక వితంతువు తన కుమారుని కోల్పోయి కన్నీరు మున్నీరుగా హృదయ వేదనతో రొమ్ము బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే ప్రభువే ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నీవు ఏడవవద్దమ్మా అని చెప్పి తన కుమారుని జీవముతో లేపి తల్లికి అప్పగించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, తల్లి ప్రార్థన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. అందుకనే జ్ఞానవంతురాలు, విశ్వాసపరురాలు అయినటువంటి భార్య, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భార్య, కుటుంబంలో ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అదే ఇంటిలో మోకరించి ప్రభు వైపు చూసి తన ఉద్దేశాలను, విన్నపాలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచి కన్నీటితో ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఎంతోమంది తల్లులు రోజు ఫోన్ల ద్వారా, అయ్యా మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా బంధువుల కోసం ప్రార్థన చేయండి అని ప్రతిరోజు ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ బిడ్డలందరి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అని, అద్భుత కార్యాలు చేయాలని, దేవుడు వారి కన్నీటిని కూడా ఆనంద బాష్పాలుగా మార్చాలని ఈరోజు ప్రత్యేకంగా వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప అద్భుత కార్యమో చూడండి. ప్రభు మనం బాధపడితే, మనం వేదనలో ఉంటే, మనం కష్టాల్లో ఉంటే, మనం రోగాల్లో ఉంటే, మనం సమస్యల్లో ఉంటే, మనం బంధకాల్లో ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ, ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తూ, ఆ గొప్ప దేవుని యొక్క చరణాన్ని మనం వేడినప్పుడు, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరినప్పుడు తప్పకుండా మన ఇంటిలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. మన ఇంటికి కూడా ప్రభు వస్తాడు. మన దగ్గరికి వచ్చి, అమ్మా నీవు ఏడవవద్దు, నీకు ఎలాంటి సమస్య ఉన్నా నీ సమస్యను నేను తొలగిస్తాను అని, నా చెయ్యి నిన్ను రక్షింపలేనటువంటి కురచది కాదు, నా చెవులు నీ ప్రార్థన ఆలకించలేనటువంటి చెవిటివి కాదు అని యెషయా 59:1 ప్రభు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన చేతులు కురసవి, మంచి చేయడానికి కురసే అయిపోతాయి, ఏదైనా దానం చేయడానికి కురసవి అయిపోతుంటాయి. కానీ దేవుని చెయ్యి కురచ కాదంట. మనం ఎంత దూరంలో ఉన్నా అందుకునే దేవుడు, ఎన్ని కష్టాల్లో ఉన్నా అందుకుని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. మనకింత గొప్ప దేవుడు ఉండగా భయపడకుండా, బెదిరిపోకుండా ఆ ప్రభు వైపు చూసి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు నాయను గ్రామంలో చేసినటువంటి అద్భుతం ఆ పరిసర ప్రాంతాలంతా కూడా వ్యాపించింది. మరణించిన వ్యక్తి జీవముతో లేచాడు. కుమారుని పోగొట్టుకున్నటువంటి ఆ వితంతు జీవితంలో
మరొక్కసారి గొప్ప రోజులను ప్రసాదించి ఆమె కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చిన దేవా మీకు స్తోత్రమయ్యా. మా అందరి యొక్క బాధలు తొలగించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కానీ మేము మాత్రం మిమ్మల్ని చూడలేకపోతున్నాం, మీ దగ్గరికి రాలేకపోతున్నాం, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ త్యాగాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రభువా మమ్ము క్షమించండి. ఈ దివ్య పూజా బలి ద్వారా మాతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు అని నిరూపించుకున్నందుకు స్తోత్రం. మా కష్టాలలో బాధల్లో మాకు తోడుగా ఉంటూ వాటిని తొలగించే దేవుడు అని మాకు మరొక్కసారి తెలియపరిచినందుకు స్తోత్రం. ప్రభువా ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వీరి కుటుంబాలను దీవించమని, వీరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, మరి ముఖ్యంగా ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని కోరుకుంటున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ఈ బిడ్డలు ఎక్కడెక్కడున్నారో మీకు తెలుసు ప్రభువా, ఎక్కడికి ప్రయాణమై వెళుతున్నారో మీకు తెలుసు ప్రభువా, ఏ మార్గ మధ్యములో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబంలో ప్రభువా భార్య భర్తలను దీవించమని, వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధాలను, విభేదాలన్నిటిని కూడా ప్రేమగా మార్చి శాంతి సమాధానముతో ఆ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసాన్ని బలపరిచి భార్య భర్తలు బిడ్డలు అందరూ కలిసి ప్రార్థించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా విదేశాల్లో ఉన్న బిడ్డలను, వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డలను, అక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీ చల్లని హస్తాలతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ఎక్కడ ఉన్నా మీ మీద విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా ఈరోజు ఆసుపత్రిలో అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా తాకి స్వస్థపరచమని, వర్షాల కారణముగా అనేకమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి తగినటువంటి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఆన్లైన్ ద్వారా, ఈ లైవ్ చాట్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, ప్రభువా వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి దేవా. ఈ దివ్య పూజా బలిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి, గొప్ప కార్యాలతో అద్భుత కార్యాలతో బిడ్డలను దీవించి విశ్వాసాన్ని బలపరిచి ఉన్నతంగా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వగలను
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనలను ఆలకించి నీ దాసుల అర్పణములను కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి గొప్ప సమయము. ఎన్నెన్నో అద్భుతాలు, గొప్ప కార్యాలు జరిగే పవిత్రమైన సమయం. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము.
సమయముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానళ్ళ ద్వారా ఈరోజు దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, ఆమె భర్త గుప్పునిద జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నొందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవములో శాంతి సమాధానం నా దారికము దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. స్వర్గభోజ్యమితడే, స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి తాగునది క్రీస్తుని రక్తము. మనము పంచుకొనిన రొట్టె క్రీస్తు శరీరము. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 16వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.